నమస్తే అండి. ఏంటి ఈ రోజున సోషల్ మీడియా వేదికగా మన ఏదైతే తిరుమల తిరుపతి బోర్డ్ మెంబర్ చైర్మన్ ఎవరైతే బీఆర్ నాయుడు గారి వీడియోలు చాలా హల్చల్ అవుతా ఉన్నాయి. ఒక పక్కన వైసీపీ నాయకులేమో అసలు ఈ వయసులో ఆయనకేంటి ఇలాంటి రాసలీలలేంటని చెప్పి బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. ఏంటి ఒక మహిళగా దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అసలు ఏం సమాధానం చెప్తారసలు? ఏవండీ వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చే ప్రతి నిజం నమ్మటానికి ఈల్లేదండి. ఎందుకంటే ఈ వైసీపీ వాళ్ళకుండే అలవాటేంటంటే ఇంతకుముందు ఫోటోలు మార్ఫింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని వాడుకుంటున్నారు. అది ఆయన పక్కాగా చెప్పారు. ఆళ్ళు మా రిలేషను మాకు 30 ఇయర్స్ నుంచి ఉంది. మేము ఆళ్ళ ఇంటికెళ్తాం, ఆళ్ళు మా ఇంటికొస్తారు అని. ఈళ్ళు ఏవండీ ఎయిర్‌పోర్ట్‌లో అన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో జనాలకుండి ముగ్గురే ఉంటారండి. ఆమె ఎయిర్‌పోర్ట్‌లో మేము చూసాం. ముందు గ్రీన్ శారీ ఉంది. తర్వాత బ్లాక్ శారీ వచ్చింది. డ్రైవర్ డ్రెస్ మారింది. వితిన్ మినిట్‌లో డ్రెస్‌లు, శారీస్ ఎలా మారిపోతాయండి? వీళ్ళ వీళ్ళ దృష్టిలో వైసీపీ వాళ్ళ దృష్టిలో జనాలు పిచ్చోళ్ళు. మనం ఏది చెప్తే అది నమ్ముతున్నాం అనుకుంటారండి. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారండి. అంత ఎవిడెన్స్ కన్నాం. గ్రీన్ శారీ, బ్లాక్ శారీ ఎలా ఎట్లా అయింది? డ్రైవర్ డ్రెస్ ఎట్లా మన సారల చొక్కా ప్లెయిన్ షర్ట్ ఎలా ఎట్లా అయింది? ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక ఎవరు ఎవరిని ఎలా అయినా చేయొచ్చండి. హ్మ్. అందుకని ఇవాళ అలాంటియన్ని చూసి నమ్మటానికి ఈల్లేదు. అది ఈ ఈ అలవాట్లు ఈళ్ళకున్నాయండి. హ్మ్. వైసీపీ వోళ్ళు. ఇంతకుముందు మా ఫోటోలు మార్ఫింగ్ ఇప్పుడు ఇది చేశారు. ఈళ్ళు చేస్తారు గదా! ఇదే దువ్వాడ శ్రీనివాసు ఈళ్ళేం చేశాడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మాధవ్. హ్మ్. ఆయన మొత్తం న్యూడ్ వీడియోలు గోరంట్ల చేశాడుగా. మాధవ్. హ్మ్. మరి గోరంట్ల మాధవ్. మరి న్యూడ్ వీడియోలు చేశాడు గదా! ఈళ్ళ నాయకుల్ని ఏం చేశారు ఇవాళొచ్చేసి ఈ వయసులో ఈయనకి ఇదేంటి ఏం అలవాట్లు నీళ్ళు చేశారు. నీ నీ హయాంలో, నీ ప్రభుత్వంలో, గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో చేసి నువ్వేం చేశావు? హ్మ్. మీ దువ్వాడ శ్రీనివాస్‌ని ఏం చేశావు? దువ్వాడ పబ్లిక్‌గా ఈరోజు తిరుగుతున్నారు. ఏం చేశావు? మరి నీ పార్టీలో ఏమైనా ఉత్తములున్నారా? బిఆర్ నాయుడు గారు ఒక పెద్ద మనిషి. ఒక మీడియా చైర్మన్ ఆయన. మీడియా ఛానెల్ పెట్టిన ఎండీ ఆయన. ఇవాళ టీటీడీ చైర్మన్. ఆయన్ని పట్టుకొని నువ్వేదేదో చేసేసి నువ్వు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో మార్చేసి నువ్వు చెప్పేసేత్తే ఇక్కడ నమ్మటానికి ఎవరు జనం లేదు. ఎవరు నమ్మట్లేదండి. అక్కడ ఎవిడెన్స్ పక్కా కనపడుతుంది. శారీ రంగు మార్చారు. కానీ ఈళ్ళకి చేయటం కూడా చేత కాదండి. ఈజీగా దొరికేత్తుంది. ఈళ్ళు ఎరిపప్పలండి. ఇలా జగన్మోహన్ రెడ్డి ఒక కొండ ఎరిపప్పంటే ఈళ్ళు అంతకంటే కొండ ఎరిపప్పులు. హ్మ్. ఈళ్ళకి ఈ మార్ఫింగ్‌లో కూడా ఈజీగా దొరికిపోతున్నారండి. నువ్వు అక్కడ గ్రీన్ శారీ ఉంది. ఇక్కడ శారీ ఎట్ట మారింది? డ్రైవర్ డ్రెస్ ఎట్ట మారింది? అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో అసలు జనాలు ముగ్గురే ఉంటారా? ఎయిర్‌పోర్ట్ అంటే జనసంచారం ఉంటదిగా. ఈ ముగ్గురే ఎలా ఉన్నారు? కత్తి ఆ ఎడిటింగులు చేసేటప్పుడు అది నేర్చు సావండి. ఆడో పెద్ద ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్, ఈ చేసేవాళ్ళు అంతకంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అండి. హ్మ్. అంటే ఏంటి ఎలా చూడొచ్చంటారు? అంటే వైసీపీ నాయకులు ఈ విధంగా రాజకీయాలు చేయటం, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళనే టార్గెట్ చేసి ఇలా చేయటం ఏంటసలు ఎలా చూడొచ్చంటారు? వాళ్ళు దుర్మార్గమేనండి. వాళ్ళెప్పుడైనా సరే గొంతెత్తి, నోరెత్తి ఎవరు మాట్లాడినా ఆళ్ళని వ్యక్తిత్వ హననం చేసి, వాళ్ళ పరువు ప్రతిష్టలు భంగం కలిగే విధంగా ప్రవర్తించి, ఇలా చేసేత్తే వీళ్ళు మానసికంగా నలిగిపోయి బయటికి రారు. రాపోతే మనకు అడ్డు అదుపు ఉండదు. మనం ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. ఆళ్ళ మెయిన్ కాన్సెప్ట్ అది. ఎంతసేపు మహిళలనవ్వచ్చు, కుటుంబాల్లోకెళ్తారు, వాళ్ళ మహిళల ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లోకెళ్తారు, వాళ్ళ క్యారెక్టర్‌లో జోలికెళ్తారు. ఏదో ఒకటి వాళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తే బయటికెళ్ళలేరు. పరువు పోద్దని చెప్పేసి మహిళలు వెనక్కి తగ్గుతారు. ఇట్టా ఫ్యామిలీలు డిస్టర్బ్ అవుతాయని ఎనక్కి తగ్గుతారు. ఈళ్ళు ఎనక్కి తగ్గితే మన క్వెషన్ చేసేవాడిని మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చనేది వాళ్ళకి మెయిన్ కాన్సెప్ట్ అదండి. హ్మ్. ఆళ్ళు అధికారంలో ఉండంగా అదే చేశారు. ఎవరిని గొంతెత్తినోళ్ళు ఇప్పుడు అదే చేస్తున్నారు. అంటే కూటమి నాయకులకి మహిళల పట్ల ఎలాంటి మంచి ఉద్దేశం లేదు. అసలు కూటమి నాయకులు మొత్తం గూడా ఇలాగే మహిళలు ఇలా చేయటం, వాళ్ళతో న్యూడ్ వీడియోలు చేయటం, న్యూడ్ కాల్స్ చేయటం, ఇలాగే ఉన్నారు కూటమి నాయకులంతా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఈ రోజున బీఆర్ నాయుడు ఆ పదవికి రాజీనామా చేయాలని కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు డిమాండ్ చేసినంత మాత్రం రాజీనామా చేయరండి. పబ్లిక్ డిమాండ్ చేయాలి. అది నిజమని నమ్మి పబ్లిక్ డిమాండ్ చేయాలి. పబ్లిక్‌లో ఎవరు నమ్మట్ల. అది ఫేకు. ఏఐతో ఆళ్ళు చేశారని ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది. ఇంకా ఆళ్ళు రిజైన్ చేయముందు ఏం చేస్తారు? పబ్లిక్ నమ్మితే కదా! హ్మ్. ఇప్పుడు మీ నాయకులు నువ్వెప్పుడు రిజైన్ చేయించావు? నువ్వేం రిజైన్ చేయించావు. గోరంట్ల మాధవన్ గాని, మీ వాళ్ళు చాలామందున్నారు. అంబటి రాంబాబు, సుకన్య సంజనాలని గాని, గంట, అరగంట మంత్రులు నువ్వేం రాజీనామా చేయించావు? నీకసలు మాట్లాడే రైట్ ఏముంది? నీ నీ హయాంలో నీ పక్కన ఉన్నారు పనికిమాలిన ఎదవలందరూ. నువ్వు వాళ్ళని ఆ రోజు ఏం చర్యలు తీసుకున్నావు? నీ రోజు అడుగుతున్నా. మహిళల కూటమి ప్రభుత్వంలో మహిళలకి అంటే రక్షణ లేదని నువ్వు చెప్తున్నావు. మహిళలు ప్రశాంతంగా ఉన్నారు. నీ హయాంలో లేవు రక్షణ. మహిళల మీద ఆళ్ళకి మంచి సదప్రాయం ఉంది. ఇవాళ ఒక మహిళ ఒక చిన్న పిల్లని ఇది చేసేస్తే ఆళ్ళు కాలువలో దూకి చనిపోయాడు. హ్మ్. ఎందుకని బయటకొత్తే జరగబోయే పరిణామం వాళ్ళకి తెలుసు. లాస్ట్ 2014లో దాచేపల్లి సంఘటన కూడా మనకింది ఉదాహరణ. ఆడపిల్లని ఇచ్చేసినందుకు ఆడు మళ్ళీ సూసైడ్ చేసుకున్నాడు. హ్మ్. ఈరోజు జరిగింది కూడా అదే. ఇవాళ వాళ్ళు గట్టిగా చెబుతున్నారు. మేము మహిళల జోలికొస్తే ఊరుకోము. కఠిన చర్యలుంటాయి. ఆ ఒక్క సెంటెన్స్‌కే దడిసిపోయి ఆ ఒక్క సెంటెన్స్‌కి మ ఆవేశంలో ఏమైనా చేసినా చివరికి ఆళ్ళు సూసైడ్ చేసుకున్నారు. మనుషులు దొరకట్ల. హ్మ్. ఇంకా ఆళ్ళకి ఈ చూసన్నా బుద్ధి రావాలి. నీ హయాంలో
విచ్చలవిడిగా ఆడపిల్లల మీద దాడులు నువ్వు పట్టించుకోలేదు. నువ్వు ఎంకరేజ్ చేసావు. కానీ వాళ్ళు ఈళ్ళు ఎంకరేజ్ చేయట్లా. ఎవరైనా ఆఖరికి నీ తల్లి, చెల్లి, నీ భార్యనన్నా మేము చర్యలు తీసుకుంటామని శాసన మండలిలో వంగలపూడి అంతగా చెప్పారు హోమ్ మినిస్టర్ గారు. ఆమె గట్టిగా బల్లగుద్ది చెప్పారు. ఎవరు ఎవిడెన్స్ ఇవ్వండి అరెస్ట్ చేస్తామని చెప్పారు. హ్మ్. మహిళలకి నిజంగా మహిళల మీద గౌరవం అనేది ఉందంటే కూటమి ప్రభుత్వానికి ఉందండి. హ్మ్. నీకు లేదు. మీకు లేదు వైసీపీ నాయకులకి. హ్మ్. మేడం మరి ఈ రోజున లక్ష్మీపార్వతి మాట్లాడుతా ఉంది. చంద్రబాబు ఒక నాస్తికుడు. జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చాలు టీడీపీ నాయకులు లేకుండా చేయడానికి మాకు అని చెప్పి మాట్లాడుతుంది. ఒక సైగ చాలంట జగన్మోహన్ రెడ్డి సైగ పిచ్చి చేస్తే సైకిలండి. సైగ చేస్తే ఇంక మామూలుగా ఉండదంటున్నారు మరి. అదే పిచ్చి సైకిలు. ఏంది గాలి దండాలు పెట్టి, ధూళి దండాలు పెట్టి ఎక్కడ ఎందుకు మాట్లాడతాడు? చుట్టూ మనుషులు లేకుండా కూడా మాట్లాడతాడు. ఆ పిచ్చి సైకిల్ చేత్తేనా? అంత అంత సినిమా లేదండి లక్ష్మీపార్వతి గాని, జగన్మోహన్ రెడ్డికి. చంద్రబాబు నాస్తికుడని ఎవరు చెప్పారండి? ఆయన ఏటా తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికెళ్తారు. ఆళ్ళ మనవడు బర్త్‌డేకి అక్కడ ఆ రోజు ఖర్చంతా పెట్టుకుంటారు. ఏటా 30,00,000 దాకా ఇస్తారు. ఆయన నాస్తికుడైతే ఎందుకిస్తారు? ఆయన ఇలవేల్పే వెంకటేశ్వర స్వామి వారు. ఆయన చెప్తారు, "నేను ఆ ఏరియా పుట్టి పెరిగిన ఇలవేల్పు ఆయనని." ఆయన నిత్యం ఆయన గుడికెళ్తే ఎప్పుడు సతీ సమేతంగా ఎళ్తాడుగా. మీ నాయకుడు ఎళ్ళడుగా. ఏ రోజన్నా మీ నాయకుడు భార్యని తీసుకెళ్ళాడా? హ్మ్. ఎప్పుడో తీసుకెళ్తే ప్రసాదం పెడితే ఇట్ట పారేసింది. తీర్థం తీసుకోలేదు. మీ నీ మీ నాయకుడా నాస్తికుడు? చంద్రబాబు నాయుడు గారు నాస్తికుడా? ఆయనెప్పుడూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ సతీ సమేతంగా దేవాలయానికెళ్తాడు గుళ్ళకి. శ్రీరామనవమి అవ్వచ్చు, స్వామివారి బట్టలవ్వచ్చు సతీ సమేతంగా తీసుకెళ్ళిస్తారు. ఆయన నాస్తికుడు ఎలా అవుతాడు? నువ్వేదో వచ్చి అప్పుడప్పుడు మాట్లాడి సరిపోద్దా? ఈ మధ్య కాలంలో బయటికి రావట్లేదు. జనాలు మర్చిపోయారనుకునుంటది. అందుకని మరి నేననేదాన్ని ఒకదాన్నుండాను. నన్ను గుర్తెచ్చుకోవడం జనాలకు వచ్చింది బయటికి. హ్మ్. అంటే ఇంకా మామూలుగా ఉండదు. అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. ఇంకా కూటమి పని అయిపోతుంది. ఇంకా కాపు నాయకుడిని అరెస్ట్ చేశారు. ఇంకంతే. ఈ రోజున కొడాలి నాని కూడా మాట్లాడుతున్నాడు. గొప్ప నాయకుడిని అరెస్ట్ చేశారు కూటమి ప్రభుత్వం. రెడ్ బుక్ పాలనతో నడుస్తా ఉంది. ఈ రోజున రెడ్ బుక్‌కి లోకేషే భయపడాలి. జగన్మోహన్ రెడ్డి పేరు రాసినంత మాత్రాన జగన్ ఎక్కడ భయపడ్డు. జగన్ పేరు రాసారు కాబట్టి లోకేషే భయపడాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లోకేష్ పేరు రాసినా లోకేషే భయపడాలని చెప్పి ఒక సినిమా డైలాగ్ రూపంలో మాట్లాడటం. ఏంటి అసలు ఎలా చూడొచ్చంటారు? మళ్ళీ ఎందుకోనో ఈ బయటకొచ్చి మాట్లాడుతుందండి. మొన్నటిదాకా మాట్లాడేవాడు అసలు ఎలక్షన్ అవ్వంగానే ఎందుకు పారిపోయారు? ఎక్కడెక్కడో అడ్రెస్సులు లేకుండా ఎందుకున్నారు? హ్మ్. మళ్ళీ ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఈళ్ళకి నిజంగా అయితే ఈళ్ళకి లోపల భయముందండి. ఈళ్ళు చేసిన అరాచకాలు ఈళ్ళకి తెలుసు. మనకు ఈళ్ళు చేసిన అవినీతి ఈళ్ళకి తెలుసు. ఎప్పుడు ఎక్కడ ఎవరు అరెస్ట్ అవుతామని భయముంది ఆళ్ళకి. ఈ భయంతో ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం భయం లేనట్టు గంభీరంగా మాట్లాడుతున్నారు అంతే. హ్మ్. పెద్ద అంబటి రాంబాబు పెద్ద కాపు నాయకుడే ఏంటండి? హ్మ్. ఈళ్ళు కులాలు వాడుకోవటం ఎలక్షనొచ్చింది. అది ముద్రగడని వాడారు. పక్కన పడేశారు. ముద్రగడ కూతురే చెప్పింది. అది ఎలక్షనొచ్చినప్పుడల్లా కాపులు గుర్తొత్తారని ఆయన కూతురే చెప్పింది. మా నాన్న వాడుకున్నాడని. అట్టాగే ఈయన ఇవాళేంటంటే అంబటి రాంబాబుని ఏదో తీసుకెళ్లాలని చూస్తున్నారు. అంబటి రాంబాబు ఎంత ఏదో అందరికీ తెలుసు. మొన్న చూపిచ్చారు కదా! మహిళలు అంబటి రాంబాబు వాగిన వాగుడికి. ఈళ్ళేదో ఇక మరీ ఏమన్నా మొత్తం మనం అనుకోవడం ప్యాలెస్ నుంచి ఏమన్నా వత్తుందేమో సైలెంట్‌గా ఉన్నారనుకో, హ్మ్. ఇంకసలు మనం సోయిలో ఉండం. అప్పుడప్పుడెళ్లి ఏదో ఒకటి వాగిరండి. అంటే పెద్ద పులి, ఇన్ టైగరు, అంబటి అన్ రాంబాబు. అంత పెద్ద పులి టైర్‌గా అంత సీన్ లేదులెండి అంబటి రాంబాబుకి గాని. హ్మ్. ఆయన నిజంగా ఆయన మాట్లాడే మాటలు నిజంగా మొన్న అసలు చంద్రబాబు నాయుడు కులం పేరు పెట్టి తిట్టారు కమ్మ అని. నీ హ్మ్. అల్లుళ్ళెవరు? నీ ముగ్గురు అల్లుళ్ళెవరు? హ్మ్. ఆయనకసలు ఏమాత్రం ఇంగితము, బుద్ధి, జ్ఞానం లేదు. నోరు ఇష్టం వచ్చినట్టు పారేసుకుంటున్నాడు. మరి ముగ్గురు ఆడపిల్లలుండారు. అదేమంటే వాళ్ళ కూతురొచ్చి బయటకొచ్చి మాట్లాడుతుంది కాపు నాయకుడని. కాపు నాయకుడు మాట్లాడేటప్పుడు మీ తండ్రి మాట్లాడే భాష నువ్వు కమ్మారింటి కోడలివే గదా! మరి నువ్వు చెప్పాలి గదా! నాన్న ఇది కరెక్ట్ కాదు. ఇది పద్ధతి కాదు. నువ్వు ఇలా మాట్లాడమాక. కులం ఎందుకు అని మరి మేము కమ్మారింటి కోడలుగా ఉన్నామని చెప్పాలిగా కూతుర్లు ముగ్గురు. ఈయనేమంత పెద్ద కాపు కులాన్ని ఉద్ధరించే నాయకుడు కాదేమో. ముద్రగడ అంత ఉద్ధరించాడు. ఈయన అంతే ఉద్ధరిస్తాడు. ఈళ్ళు లేపుతున్నారు. ఏదో ఒక రకంగా ఇప్పుడు ఏదో ఒకళ్ళ ఇప్పుడు జనాల మధ్య ఉంటే ఒక ఇన్సిడెంట్ కావాలి. ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి ఏదో ఓదార్పు పెత్తనం చేసి 4 డైలాగులు కొట్టేస్తే ఓహ్! వీళ్ళు వైసీపీ వాళ్ళున్నారు జనాలు గుర్తుపెట్టుకుంటారు. అంతే అంతకంటే అక్కడేమి లేదండి.